సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేయబోతున్నాము ద హ్యాపెనింగ్ ఫైర్ పాన్. మీరు చాలా ఇన్స్టా రీల్స్ లో చూస్తుంటారు కదా, మౌత్ లో ఫైర్ వస్తుంది అనమాట. అంటే నాట్ లిటరలీ ఫైర్, బట్ ఎస్ ద పాన్ ఇస్ ఆన్ ఫైర్. అది మన మౌత్ లో పెడతారనమాట. సో బేసిక్ గా ఫస్ట్ అయితే ఐఎమ్ గోయింగ్ టు అటాక్ ద బెస్ట్ సర్, దట్ ఈస్ ఫైర్ పాన్. సో ఎలా తయారు చేస్తారో చూద్దాం. Oh my god, this is the first time I'm trying a fire pan. Happy birthday to me. సడన్ గా నాకు స్పైడర్ మ్యాన్ మల్టీవర్స్ కలిపినట్టుంది. బికాస్ నోట్లో పెట్టగానే నాకు ఒక కైండ్ ఆఫ్ స్మోకీ ఫ్లేవర్ వచ్చింది. బీటల్ లీఫ్ వల్ల తమలపాకు ఫ్లేవర్. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ చూయింగ్ ఎవ్రీథింగ్ కదా, స్ట్రాబెరీ ఫ్లేవర్, లవంగం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నాకు తగులుతున్నాయి అనమాట. లైక్ మల్టిపుల్ ఫ్లేవర్స్ అండ్ మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి అనమాట ఈ పాన్ లోని. లైక్ వెరీ వెరీ థరోలీ ఎంజాయ్డ్. మన వైజాగ్ లో పాన్ కూడా ఒక షాప్ ఉన్నది అండ్ అది ఇంత ఫేమస్ అవుతుంది విత్ 9 బ్రాంచెస్ ఆల్ ఓవర్ వైజాగ్ అన్న స్థాయికి తీసుకొచ్చిన ఈ ఎస్ఎస్ఎం పాన్ మెహల్ నుండి ఆదిలక్ష్మి గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో అసలు ఈ పాన్ మెహల్ వెనకాల హిస్టరీ, మిస్టరీ అన్ని తెలుసుకుందాం. హాయ్ అండి ఆదిలక్ష్మి గారు. నమస్తే అండి. సో మీరు చెప్పండి, అసలు ఈ పాన్ మెహల్ స్టార్ట్ చేయాలి అన్న ఐడియా మీకు వచ్చిందా, ఎవరికి వచ్చింది, దీని హిస్టరీ తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే అమ్మా, యాక్చువల్లీ ఇది మా వారు చేసేవారు స్టార్టింగ్ నుంచి. మా ఆడపడిచి వాళ్ళ ఆయన గారు, మా బాబాయ్ గారు ఉండేవారు లీలామహల్ థియేటర్ దగ్గర. అక్కడ పాన్ మహల్ విజయవాడ పాన్ షాప్. అందులో ఈయన ఉంటూ నేర్చుకొని అలా అభివృద్ధి చెంది, యాక్చువల్లీ ఆయన అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఆయన 14 years నుంచి కూడా కష్టంలోనే ఉన్నారు. ఇదే పాన్ ఇంట్లోనే చేసి పైకి ఎదిగారు. అలా నేర్చుకుంటే ఇంకా 40 years ఇది అనుభవం మాట. పాన్ అనే దాంట్లో అది ఉన్నారు. మాకు చిన్న కౌంటర్ ఉండేది స్టార్టింగ్ ఒక 15 years బ్యాక్. ఆ కౌంటర్ ఉన్న టైంలో మా పిల్లల్ని చదివించడం, మేము MBA అండ్ BTech అన్ని చేస్తాం. పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అయ్యారు. వాళ్ళు ఎదిగాక కూడా వాళ్ళ డాడీని ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి డాడీ, మీరు ఇక్కడ ఇలా కాదు, కౌంటర్ మీద కాదు మీరు అని చెప్పేసి వాళ్ళ ఐడియా ప్రకారం అంతా ఒక డిజైన్ లో చేసామన్నమాట. నార్త్ అండ్ తెలంగాణ అన్ని చూసి పాన్ అనేది ఆంధ్రాలో కూడా పెట్టాను. మనం ఇలా కాదు, మన ఆంధ్ర మనకు పాన్ చూపించారు, రావతున్న పాన్ లేని మనం చూపించారు టేస్ట్ అని చెప్పేసి వాళ్ళ ఐడియా ప్రకారం వాళ్ళ ఇంప్రూవ్మెంట్ బట్టి మా వారిది ఒక్కొక్క బ్రాంచ్ పెట్టు. ఇప్పటికి ఆల్రెడీ 11 బ్రాంచెస్ ఉన్నాయి టోటల్ వైజాగ్ అండ్ రాజమండ్రి. ఎస్ఎస్ఎం పాన్ మహల్ అంటే మా వారి పేరు శ్రీ సాయివాడి పాన్ మహల్. ఆయన పేరు మీద ప్రతిదీ కూడా ఈ రోజుకి. అలాగే మేము బ్రాంచెస్ కూడా ఇస్తాం. ఏ జిల్లాకైనా సరే, ఎక్కడికైనా సరే బ్రాంచెస్ ఇస్తాం. మేము వాళ్ళ ట్రైనింగ్ మేమే ఇస్తాం. మెటీరియల్ అన్ని కూడా సప్లై చేస్తాం. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ ఆయుర్వేద పరంగా కూడా పాన్ అనేది చాలా మంచిది. నేను హెల్త్ పరంగా కూడా మీకు ఆ విధంగా ఫైర్ పాన్ కూడా వాడేది. అందరూ యాక్చువల్లీ ఆల్కహాల్ మామూలుగా కెమికల్ ఏది యూజ్ చేస్తారు, పౌడర్ లేదు. మేము అందుకే లవంగా అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకి ప్రాబ్లం ఉండకూడదు, ఎవరికైనా హెల్త్ పరంగా బాగోవాలి, అది మా ఆలోచన. అందువల్ల అది లవంగా యూజ్ చేస్తే గ్రోత్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా మీకు జలుబున్నా వెంటనే రిలాక్స్ ఇస్తుంది. ఆ పాన్ తిరిగానే కూడా మెయిన్. అండ్ ఐస్ పాన్ కూడా ఉంటుంది సమ్మర్ లో మీకు అవైలబుల్. అండ్ కపుల్ పాన్ ఉంది మా దగ్గర, ఫస్ట్ నైట్ పాన్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇస్తారు పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజు 1000 rupees. అది ఫ్యాన్ బాగా అవుతాయి మాకు పెళ్ళిళ్ళకి. అండ్ 20 నుంచి 1000 వరకు పాన్ మా దగ్గర అనమాట. అండ్ 80 flowers అంటే ప్రతి ఫ్రూట్ ఫ్లేవర్ మా దగ్గర. ఏదైనా ఫ్రూట్సే మొత్తం ఆరోగ్యకరంగా వాడేది, ఆయుర్వేదానికి వాడేది. దానివల్ల మాది బాగా క్లిక్ అయింది మా ఆంధ్రాలో. ఎవరు వీటికి ఇంటి వాటికి అంటే ఎనీ ఫస్ట్ ఏదైనా శుభకార్యాలకు మా పాన్ అవైలబుల్ ఉంటుంది. హోమ్ డెలివరీ ఉంది, జొమాటో, స్విగ్గీ ఉంది. ఎనీ టైం ఎప్పుడైనా సరే పాన్ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ.
సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లా చెప్పారు కదా అసలు ఆదిలక్ష్మి గారు. నేనన్నా తడబడతానేమో, మీరు తడబడకుండా ఎంత బాగా చెప్పారు. అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మా కష్టం, మా వారి కష్టం, ఇదంతా కూడా మీ ఫ్యామిలీ అంతా కూడా కష్టపడతాం. అదే డెఫినెట్లీ మా పెద్ద బాబు, చిన్న బాబు, నేను, మా వారు అంతా కూడా నేనే బిజినెస్ లోనే ఉంటాం. ఫ్యామిలీ అంతా కూడా బిజినెస్ కోసం కష్టపడుతూ ఉంటారు. మా పిల్లలు చదువుకున్న జాబ్ చేయమంటే నేను మేము ఇంట్లోనే ఇంప్లిమెంట్ చేసిన అని చెప్పి ఒక 10 మందికి ఆధార్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మాకు టోటల్ 20 మెంబర్స్ స్టాఫ్ లో ఉంటారు మా షాప్ లో. వాళ్ళందరూ కూడా మేము ఆధార్ ఇస్తున్నాం. వాళ్ళ కష్టమైన సుఖమైన అన్ని మేమే చూసుకుంటాం ఈ రోజుకి. అది వాళ్ళని నమ్ముతూ మమ్మల్ని వాళ్ళు నమ్ముతారు. అదే మాకు హ్యాపీనెస్, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా మన SSM పాన్ మహల్ హిస్టరీ, దీని వెనకాల ఉన్న మిస్టరీ. అండ్ ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ అయినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరు కూడా డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి పాన్ అనేది ట్రై చేయాలి. విన్నారు కదా ఎంత యూనిక్ పాన్స్ ఉన్నాయో. ఐస్ పాన్, సమ్మర్ లో జనరలీ ఐస్ క్రీమ్స్ కి వెళ్ళి హెల్త్ పాడు చేసుకుని గొంతు పాడు చేసుకునే వాళ్ళు హాయిగా ఇక్కడికి వచ్చి ఐస్ పాన్ తినండి. థ్రోట్ కి, టమ్మీకి, అన్నిటికీ చాలా బాగుంటుంది. అండ్ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది, కపల్ పాన్ అంట చూసారా. సో అన్ని రకాల పాన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అన్ని ఫ్రూట్స్ వేసి మరి చేస్తారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఐటమ్స్ తో ఇక్కడ పాన్స్ అనేవి తయారు చేస్తారు. సో ఒకదాంతో డెఫినెట్లీ యోగిత ఆగదు కదా, ఇంకా చాలా పాన్స్ ఉన్నాయి నేను ట్రై చేయడానికి. ఇప్పుడైతే ఇక సెలవు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక బెస్ట్ ప్లేస్ అండ్ వైజాగ్ కి వెళ్ళి అక్కడ రుచి చూపిస్తాను, టేస్ట్ ఆఫ్ వైజాగ్ లో. Until then, tara bye bye. Radio City.